చదుకో చెల్లే నువ్వు అందితే నిన్ను ఆగం చేస్తారు నా చెల్లే మంచి మనసున్న మంచి చెల్లెల మంచి మనసున్న మంచి చెల్లెల మనసు మార్చుకోవే ఏసైను నమ్ముకోవే నీ మనసు మార్చుకోవే ఏసైను నమ్ముకోవే మొగోళ్ళ నమ్మకు మోసం చేస్తారు ఓ చెల్లే ఏసైను నమ్ముకో సొమ్మైతాది
మరలినారే వారు బెత్లెహేమన్నయ్య మరలినారే వారు బెత్లెహేమన్నయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రారే చూడ మన మెల్లుదామన్నయ్య రారే చూడ మన మెల్లుదామన్నయ్య బంగారము సాంబ్రాణి గోలమన్నయ్య బంగారము సాంబ్రాణి గోలమన్నయ్య బాగోగాను శ్రీయేసు పిలిచిరన్నయ్య బాగోగాను శ్రీయేసు పిలిచిరన్నయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రారే చూడ మన మెల్లుదామన్నయ్య రారే చూడ మన మెల్లుదామన్నయ్య ఆడుదామా పాట పాడుదామన్నయ్య ఆడుదామా పాట పాడుదామన్నయ్య కోడి యేసుని మన వీడుదామన్నయ్య కోడి యేసుని మన వీడుదామన్నయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రారే చూడ మన మెల్లుదామన్నయ్య రారే చూడ మన మెల్లుదామన్నయ్య పొందుగాను లోకనందన్నయ్య పొందుగాను లోకమందన్నయ్య సుందరుడు శ్రీయేసు పుట్టెనయ్య సుందరుడు శ్రీయేసు పుట్టెనయ్య రాజులకు రాజు పుట్టెనయ్య యేసయ్యా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నేలే పరిపాలక జగమును నీవే ఆధారమా ఆత్మతో యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా ప్రభు నామమున చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా హల్లెలూయా క్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు కలిగినటువంటి మంచి ప్రవక్తన ఆయన ఏర్పాటు చేసినప్పుడు మానవుల్లో మనలో కూడా యేసయ్య ఏర్పాటు చేశాడు. కానీ ఒక్క చిన్న కారణము ద్వారా దేవుడు ఏర్పాటు చేసినప్పుడు మహాకాశం నుంచి చూసినప్పుడు అంతా బాగుంది. పుట్టినప్పుడు అంతా బాగుంది. ఒక సామెత ఉంది కదండి, ఏమంటే పుట్టినప్పుడు కాదు, ఎదుగుతున్నప్పుడు, ఎదిగిన తర్వాత మంచి పేరు తీసుకురావాలి. పుట్టినప్పుడు ఎవడైనా బాగుంటాడు, కానీ ఎదిగేటప్పుడు, నడిచేటప్పుడు, ముందుకు వెళుతున్నప్పుడు కదా. ఇప్పుడేమైంది, పెళ్ళం కానీ 3 నెలలు ముచ్చట రేపు ఉంది. ఆ ప్రభు అంటాడు, నేను పుట్టించినప్పుడు కాదు, నువ్వు ఎదుగుతున్నప్పుడు కూడా బాగుండటము ప్రభు చూసి ఆయన నామము నీ ద్వారా మహిమపరచబడాలి. హల్లెలూయా. కుమారుడికి కావలసిన అన్నిటిని ఏర్పాటు చేసి ఆ ఆదాముని అవ్వని ఆ తోటలో పెట్టినప్పుడు రోజు దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు ఆ ఇద్దరిని చూసి కోపగిచ్చుకొని, ఇక నా తోటలో మీరు ఉండకూడదు, వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపో. ప్రభా చిన్నదే కదా. ప్రభు అంటాడు, చిన్నదే ఆయన పెద్ద ప్రణాళికలని పోగొట్టిందండి. చిన్న విధి అయితే పెద్ద ప్రణాళికలను పోగొట్టింది.